వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త సవీందర్ రెడ్డిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకొని సంబంధం లేని గంజాయి కేసులు పెట్టి హైకోర్టును కూడా తప్పుదారి పట్టించుకుంటూ తన అరెస్టు విషయంలో ఆ ప్రవర్తన అంతా విసిగిపోయినటువంటి హైకోర్టు చివరికి ఆ సవీందర్ రెడ్డి విషయంలో మొత్తం ఏం జరిగింది అనేది తేల్చడం కోసం సిబిఐ విచారణకు ఆదేశించారు. ఈ నెల 13వ తేదీలోగా సిబిఐ విచారణ చేసి ప్రాథమిక రిపోర్ట్ హైకోర్టుకు సబ్మిట్ చేయమని చెప్పారు. సరే, దానికోసం ఇంకో వారం రోజులు టైం ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో బహుశా భయం మొదలైందేమో. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు అంటే వేయించారు ఎవరో పెద్దోళ్ళు. కొందరు పోలీసుల పేరుతో ఏమో ఏమంటారు పతిపాడు, లాలాపేట, ఈ పోలీసుల పేరుతో ఏమో సుప్రీంకోర్టులో సిబిఐ విచారణ ఆపేయించండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయించారు. అండ్ మరికొందరు పోలీసులు, తాడేపల్లి సిఐ లాంటి వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను రీకాల్ చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. సో మొత్తం మీద సవీందర్ రెడ్డి విషయంలో సిబిఐ విచారణకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పోలీసులను ఉలిక్కి పడేలా చేసినట్లున్నాయి. ఆదేశాల రీకాల్ కోసం హైకోర్టులో పిటిషన్లు, హైకోర్టు తీర్పు రద్దు చేసి సిబిఐ విచారణ ఆపేయాలి అని చెప్పి దానికోసం సుప్రీంకోర్టులో పిటిషన్లు. మరి అక్కడ సుప్రీంకోర్టు ఏం స్పందిస్తుందో, ఇక్కడ రీకాల్ పిటిషన్ వేశారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎట్లా స్పందిస్తుందో ఇంట్రెస్టింగ్. బట్ ఇది రిపీటెడ్గా జరుగుతూ పోతూ ఉన్నప్పుడు, న్యాయస్థానాలనే పోలీసులు మోసం చేస్తూ పోతూ ఉన్నప్పుడు, ఇది ఒక ఏమంటారు మినిమం రిక్వైర్మెంట్ యాక్చువల్గా సిబిఐకి విచారణ ఇచ్చి ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగిందో తేల్చడం. హైకోర్టుని యథేచ్ఛగా మోసం చేసేస్తున్నారు, మిస్లీడ్ చేసేస్తున్నారు. మరి ఇంక ఇప్పుడు న్యాయస్థానాలు ఫస్ట్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు ఓకే చెబుతాయో, లేకపోతే ఆ విషయంలో ఏమైనా కనుక మళ్ళీ ట్విస్ట్ ఇస్తాయో తెలియదు, చూద్దాం.